హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక మంచి మ్యాజిక్ హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. మ్యాజిక్ హెయిర్ ప్యాక్ అనగానే మనకు ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్ అండ్ బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక బౌల్ తీసుకొని అందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నామండి. ఇప్పుడు అందుకు నేను ఇక్కడ ఒక 4 స్పూన్ల పెరుగు వేసాను. అంటే మీ జుట్టును బట్టి వేసుకోవచ్చు అనమాట. కొంతమంది అంటే ఇంకెక్కువ థిక్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 4 కాదు 5, 6 అలా మీ జుట్టు దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే 4 స్పూన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూను అదే సేమ్ స్పూన్ తోటే అలోవెరా జెల్ వేసుకున్నాను అనమాట. సో నేను ఇది బయట నుంచి కొన్నది వేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో అలోవెరా చెట్టు ఉన్నా సరే నాకు అప్పుడప్పుడు దాన్ని జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసే టైం లేనప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తుంటాను అనమాట. సో ఇదేంటంటే సల్ఫేట్ ఫ్రీ, అలాగే పెరాబెన్ ఫ్రీ అనమాట. అంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేయరనమాట ఇందులో. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ కావాలంటే మీరు తీసుకోండి. ఇది వచ్చేసి బోరో ప్లస్ అలోవెరా జెల్ అనమాట. ఇది ఒక టీ స్పూన్, అదే ఆ స్పూన్ తోటే పెరుగు ఏ స్పూన్తో వేసుకున్నానో అదే స్పూన్ తోటి ఒక స్పూను అలోవెరా జెల్ వేసుకున్నాను. అండ్ మీ ఇష్టం అనమాట. మీకు అలోవెరా కాడలు అందుబాటులో ఉంటే కనుక అండ్ దాని నుంచి జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. సో మనకు టైం లేనప్పుడు మాత్రం ఇది హెల్ప్ అవుతుందన్నమాట బాగా. దాని తర్వాత అలోవెరా జెల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తేనె వేసుకుంటున్నానండి. అండ్ తేనె ఏ బ్రాండ్ అయినా పర్లేదు, డాబర్ హనీ ఇంకా చాలా ఉన్నాయి కదా మనకు మార్కెట్లో, ఏదైనా సరే ఒక స్పూన్ వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ వచ్చేసి నార్మల్ది వాడుతున్నాను, పారాచూట్ కోకోనట్ ఆయిల్. అండ్ మీరు కావాలంటే ఆల్మండ్ ఆయిల్ వేసుకోవచ్చు, అలాగే క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నాకు ప్రజెంట్ అయితే ఇదే అందుబాటులో ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా ఒక పేస్ట్ లాగా వచ్చే వరకు బాగా కలుపుతూ మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో మనకు ఇలా కలిపితే కొంచెం పెరుగు అనేది ఈ ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, సో కొంచెం విరిగిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా తయారైనాక మనం ఈ పేస్ట్ని జుట్టు కుదుళ్ళ భాగం నుంచి జుట్టు చివర్ల దాకా కూడా అప్లై చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనము మన తలకి ఏ హెయిర్ ప్యాక్ వేసినా, అంటే మనం అలోవెరా కానీ, మందారాకు కానీ, ఇంకా హెన్నా కానీ ఇట్లాంటివి ఏవి అప్లై చేసినా సరే మనం ఫస్ట్ జుట్టుకి ఒక 1 అవర్ బిఫోర్ కానీ లేదా ముందు రోజు రాత్రి కానీ జుట్టుకి ఆయిల్ అప్లై చేసి మాత్రమే వాడాలండి. మనం జుట్టుకి ఆయిల్ అప్లై చేయకుండా వితౌట్ ఆయిల్ పెట్టామనుకోండి, సో హెయిర్ ప్యాక్స్ అనేవి వాటి వల్ల మన జుట్టు ఎక్కువగా డ్రై అయిపోయి పొడిబారిపోయి జుట్టు తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, మనం ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసినా సరే ఆయిల్ మాత్రం కంపల్సరీ అనమాట. అండ్ మనం జుట్టుకి ఏది అప్లై చేసినా సరే ఫస్ట్ స్కాల్ప్కి బాగా పట్టించాలి. అండ్ మెయిన్ మన జుట్టు కుదుళ్ళ భాగమే కాబట్టి ముందు ఆ ప్లేస్లో బాగా పట్టించాలి. ఆ తర్వాత జుట్టు అంతా అండ్ చివర్లు, మెయిన్ పార్ట్ ఏంటంటే చివర్లు అనమాట. చివర్లు ఎందుకు అంటే, మనం జుట్టు మామూలుగా అప్పుడప్పుడు హెయిర్ లీవ్ చేస్తుంటాం, పోనీటైల్స్ అని డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అన్నీ వేస్తూ ఉంటాం కదా. అప్పుడు మన జుట్టు చివర్లు పగిలిపోయి మన జుట్టు పెరుగుదలని ఆపేస్తాయి అనమాట. సో అందుకని చెప్పేసి జుట్టు చివర్ల భాగం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కుదుళ్ళకి ఏ విధంగా అప్లై చేస్తామో జుట్టు చివర్ల దాకా కూడా అదే విధంగా అప్లై చేసుకోవాలి. అండ్ నేనేంటంటే ఇక్కడ ఒక 1 అవర్ బిఫోర్ ఆయిల్ అప్లై చేశాను అనమాట. మీ ఇష్టం నైట్ బిఫోర్ 1 డే కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీ ఇష్టం అనమాట. 1 అవర్ ముందన్న పెట్టుకోవచ్చు. ఇలా జుట్టుకు చిక్కులు లేకుండా తీసుకొని చాలా జాగ్రత్తగా అండ్ బాగా దాన్ని పేస్ట్ని వేసి బాగా రబ్ చేయకుండా స్మూత్గా మన ఎప్పుడు కానీ ఫింగర్ టిప్స్తో మాత్రమే మసాజ్ చేయాలన్నమాట. బాగా జుట్టుకి రఫ్గా లాగడం అదంతా చేస్తే ఏంటంటే, మనము ఇది అప్లై చేసినప్పుడు ఏంటంటే జుట్టు నానితుందనమాట. అంటే పచ్చిదనం ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే జుట్టు నానిపోయి ఎక్కువగా ఊడిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఎప్పుడు కానీ రఫ్గా కూడా రుద్దకూడదు. జుట్టుకి ఏదైనా అప్లై చేస్తే చాలా స్మూత్గా డీల్ చేయాలన్నమాట. జస్ట్ ఫింగర్ టిప్స్తో మాత్రమే మసాజ్ చేయాలి. అలాగే జుట్టును కూడా చాలా స్మూత్గా అప్లై చేయాలి జుట్టుకంతా కూడా. అండ్ నా హెయిర్ వచ్చేసి డిఫరెంట్ టైప్ అనమాట. ఎందుకంటే పైన భాగంలో ఏంటంటే సిల్కీగా స్మూత్గా ఉంటుంది. అండ్ ఈ జుట్టు ఈ పార్ట్ అంతా కూడా కర్లీగా ఉంటుంది అనమాట.
ఇక్కడ అంటే ఆయిల్ పెట్టాను కాబట్టి అంత తెలియట్లేదు, బట్ హెడ్ బాత్ చేస్తే తెలుస్తుంది అనమాట. బాగా కర్లీ అయిపోయి అంటే నూడిల్స్ టైప్ వస్తుంది అనమాట నాకు. అంటే మళ్ళీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి సిల్కీగా అంటే స్ట్రైట్ హెయిర్ ఇష్టము, స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీగా ఉండాలంటే ఇష్టం కదా. సో నాదేమో కర్లీ టైప్ కాబట్టి నాకు ఎక్కువ స్ట్రైట్ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను మ్యాక్సిమం ఇదైతే వీక్లీ వన్స్ అప్లై చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ ఇంట్లో అలోవెరా చెట్టు ఉంది, మందార చెట్టు ఉంది, ఇవన్నీ అంటే నాకు టైం కుదిరినప్పుడల్లా మ్యాక్సిమం ఇవన్నీ అప్లై చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు బెస్ట్ రిజల్ట్స్ అనిపించాయి కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను అన్నిట్లలో అంటే నేను అప్లై చేసిన వాటిల్లో హెయిర్ ప్యాక్లలో నాకు ది బెస్ట్ అనిపించింది ఇది. అండ్ నాకు వన్ డేలోనే అంటే ఈవినింగ్ వరకు, మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాం కదా, అండ్ ఈవినింగ్ వరకే తెలిసిపోతుంది అనమాట. జుట్టు డ్రై అయిపోయిన తర్వాత చాలా స్మూత్గా సిల్కీగా అండ్ స్ట్రైట్ అవుతుంది అనమాట. కర్లీ హెయిర్ అని చెప్పాను కదా, వన్ డేకే అట్లా అయిపోతుంది అనమాట. అంత బాగా అంటే మంచి రిజల్ట్స్ మాత్రం వెంటనే తెలుస్తాయి. అండ్ మీరు చెప్పాను కదా, నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ పెట్టొచ్చండి ఈ హెయిర్ ప్యాక్. బాగా పొడిబారిపోయి బాగా జుట్టంతా గడ్డిలాగా మారుతుంది కదా, అట్లాంటి వాళ్ళు మాత్రం వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవచ్చు. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ ఇందులో భయపడడానికి ఏమీ లేదండి, మనము ఇలాంటి కెమికల్స్ వాడట్లేదు. జస్ట్ మనం అన్నీ అంటే ఫుడ్లో ఏదైతే వాడతామో పెరుగు అండ్ కొబ్బరి నూనె, అలోవెరా, ఇంకా తేనె, ఇవన్నీ కూడా మన జుట్టుకి అన్ని మేలు చేసేవే కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనకు మామూలుగా మందారాకు, కుంకుడుకాయ ఇవన్నీ అంటే మామూలుగా ఏదన్నా వేరే అప్లై చేస్తే హెన్నా కానీ ఇట్లాంటి వాటికి కొంచెం టైం కన్జంప్షన్ ఉంటుంది. బట్ దీనికైతే ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు అనమాట. మనం రేపు అంటే మామూలుగా ఇవాళ హెడ్ బాత్ చేయాలి అనుకుంటే ఒక 5 minutes 10 minutes బిఫోర్ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది అండ్ త్వరగా అయిపోతుంది అండ్ అంతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour దాకా ఉంచుకోవచ్చు. అండ్ ఇది వర్షాకాలం కాబట్టి కొంతమందికి అంటే ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల ఏంటంటే కొంచెం కోల్డ్ లాంటివి అవ్వడం జరుగుతుంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే 20 to 30 minutes ఉంచుకున్నా సరే పర్లేదన్నమాట. అండ్ ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా 4 కదండి, అవి అన్నీ కూడా మన జుట్టుకు మేలు చేసేవి, అన్నీ కూడా మంచి కండిషనర్గా యూజ్ అవుతాయి మన హెయిర్కి. అండ్ మన జుట్టు కూడా మనం హెడ్ బాత్ చేసిన తర్వాత జుట్టు బాగా డ్రై అయిపోయాక కోమ్ చేసుకున్న తర్వాత చూసినట్టయితే చాలా స్మూత్గా అండ్ బాగా షైనీగా ఉంటుందన్నమాట. అండ్ ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, నిర్జీవంగా ఉన్న జుట్టు బాగా బలంగా తయారవుతుందన్నమాట ఈ హెయిర్ ప్యాక్ వల్ల. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఊడిపోయిన జుట్టు ఆ ప్లేస్లో హెయిర్ కూడా మళ్ళీ రీగ్రోత్ అవుతుందండి. సో ఇదనమాట, హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మంచి మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది. హెయిర్ ప్యాక్ చూసారు కదా, మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అందరికీ అందుబాటులో ఉండేవి కదా, పెరుగు, ఇంకా అలోవెరా జెల్, ఇంకా కోకోనట్ ఆయిల్ అండ్ హనీ. అండ్ ఆప్షనల్గా మీరు కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చండి, లెమన్ జ్యూస్ 1 teaspoon కానీ లేదంటే 2 teaspoon కానీ. అండ్ ఈ అలోవెరా గురించి అందరికీ తెలిసిందే అనమాట, జుట్టుకి మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది, అలాగే మన జుట్టు స్మూత్గా అండ్ షైనీగా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ కొబ్బరి నూనె ఏంటంటే మంచి దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఏంటంటే మన జుట్టు షైనీగా ఉంటుంది, అలాగే చుండ్రు కూడా ఉండదు అనమాట. ప్లస్ జుట్టు ఎక్కువ పొడిబారకుండా యూజ్ అవుతుంది కొబ్బరి నూనె. అండ్ పెరుగు అయితే చాలా బాగా పనిచేస్తుంది, ఒక మంచి హెయిర్ కండిషనర్గా చెప్పొచ్చు అనమాట పెరుగు. అండ్ కావాలంటే మీకు జుట్టుకి అంటే మీకు జుట్టుని బట్టి అనమాట, కొంతమందికి పతలాగా ఉంటుంది, కొంతమందికి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. పెరుగు కూడా ఒక మంచి హెయిర్ కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. అలాగే పెరుగు వల్ల ఏంటంటే మన జుట్టు బాగా పొడిపోయిన కొంతమందికి ఏంటంటే బాగా పొడిబారిపోయి గడ్డిలాగా తయారవుతుంది జుట్టు. ఈ పెరుగు వల్ల ఏంటంటే జుట్టు అనేది బాగా స్మూత్గా తయారైపోయి షైన్ ఒక లాంటి మెరుపుదనం వస్తుంది అనమాట జుట్టుకి. సో పెరుగు అంత బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి థర్డ్, కొబ్బరి నూనె గురించి చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ తేనె అనమాట, తేనె మెయిన్ రీజన్ అండి. దీంట్లో తేనె వాడడానికి కారణం ఏంటంటే అండ్ స్మూత్ అండ్ షైనీ కాకుండా ఇందులో తేనె వల్ల ఏంటంటే మనకు పెరుగు అయితే ఏ విధంగా స్మూత్నెస్ ప్లస్ మెరుపుదనం వస్తుందో, తేనె కూడా దానికి మించిన దానికి డబల్ టైం పనిచేస్తుంది అనమాట. తేనె వల్ల ఏంటంటే మన జుట్టుకి ఎక్కువ మెరుపుదనం అంటే బాగా షైనీగా ఉంటుందన్నమాట. ఈ 4 మిక్స్ చేసి కనుక మీరు పెట్టినట్టయితే మీరే అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఒక 2-3 వీక్స్లోనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే ఈ హెయిర్ ప్యాక్ ఎవరైనా వేసుకోవచ్చండి. పిల్లలకైతే కొంచెం అంటే
వాళ్ళ జుట్టుని బట్టి గర్ల్స్కి కొంతమంది 13-14 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ జుట్టు, వాళ్ళ జుట్టుని బట్టి పెట్టవచ్చు అనమాట. సో ఈ హెయిర్ ప్యాక్ 1.5 అవర్ నుంచి 1 అవర్ వరకు కూడా ఉంచుకోవచ్చు. అండ్ కొంతమందికి ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్త అనమాట. అంటే జుట్టుకి ఎక్కువ తడిదనం ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, సో అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే ఇందులో పెరుగు, కొబ్బరి నూనె, అలోవెరా, తేనె వాడాం కదా. ఇది ఎలా అంటే నార్మల్ హెయిర్ ఉంటుంది కదా, నార్మల్ హెయిర్ వల్ల అయితే వారానికి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. కానీ పొడిబారిన జుట్టు, బాగా పొడిబారి డ్రైగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మాత్రం వారానికి 2 సార్లు వేసుకుంటేనే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ ఇది కనుక మీరు ఒక 2-3 వీక్స్ వాడి చూడండి, మీకే రిజల్ట్స్ తెలుస్తుంది. అండ్ మీరు షాక్ అవుతారనమాట. సో అంత బాగా పనిచేస్తుంది అనమాట. అలోవెరాలో ఉన్న ప్రోటీన్లు వల్ల ఏంటంటే మన జుట్టుకు, మన ఊడిపోయిన జుట్టు కూడా రీగ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అలోవెరా వల్ల. అలాగే స్మూత్నెస్, ఇంకా షైనింగ్ ఇవన్నీ కూడా వస్తాయి అలోవెరాలో. అలాగే హెయిర్ కండిషనర్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో వాడిన 4 కూడా మనందరికీ అందుబాటులో ఉండేవి కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. దాన్ని కొంచెం పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో ఉంచాలన్నమాట. సో దాన్ని కొంచెం వేడి, కొంచెం గోరువెచ్చగా కన్నా కొంచెం ఆ పైన ఇంకా కొంచెం వేడి చేయాలి. ఆ తర్వాత ఏంటంటే ఇది వేపాకులతో చేసిన పొడి అనమాట. ఇది 1 స్పూన్ వేయచ్చు, లేదంటే నేను 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది వేపాకుల పౌడర్ అనమాట, నీమ్ పౌడర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి కరివేపాకు పౌడరు. కరివేపాకు పౌడర్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి, కర్రీ లీవ్స్ తోటి, ఆ కరివేపాకులతోటి. సో అదనమాట. ఈ 2 కూడా మంచిగా ఆయిల్లో అంతా కూడా దాంట్లో ఉన్న రసం అంతా కూడా ఆయిల్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సో మనకు ఆయిల్ చూస్తే కనుక ఇట్లా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది కొంచెం అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని వడగట్టుకొని తలకి అప్లై చేసుకుంటే మనకేంటంటే దీంట్లో ఇది వేపాకులు యూజ్ చేసాం కదా, ఈ వేపాకుల వల్ల చేదు వల్ల ఏంటంటే మన జుట్టులో ఏదైతే ఇచ్చింగ్ కానీ, చుండ్రు కానీ, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా సరే అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ ఇంకోటి కరివేపాకు యూజ్ చేసాం కదా, కరివేపాకుతో ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. హెయిర్ హెల్తీగా ఉంటుంది, అలాగే ఒకవేళ వైట్ హెయిర్ ఉన్నా సరే బ్లాక్గా మారుతుందన్నమాట. మీరు ఊడిపోయిన జుట్టు ప్లేస్లో మళ్ళీ తిరిగి జుట్టు వచ్చేటట్టు చేసుకోవచ్చు. అదే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఇందులో మనకు కావాల్సినవి 2 ఆయిల్స్ అనమాట. సో ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ని 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. సో ఇదేంటంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇదేంటంటే కొబ్బరి పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది అనమాట. నాకైతే దీని స్మెల్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ చాలా ప్యూరిటీ అనమాట. అండ్ దాదాపు నేను చాలా ఏళ్ళైందనమాట ఇంత మంచి కొబ్బరి నూనెను చూడడము. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అనమాట. సో అప్పట్లో ఏంటంటే కొబ్బరి నూనెని మిల్లులోకి వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. సో అది పెట్టుకుంటుంటే నాకు అది తాగాలనిపించేది అనమాట, ఇంత కమ్మగా ఉండేది అనమాట స్మెల్. అండ్ దానికి 2 స్పూన్ల కొబ్బరి నూనెకి 1 స్పూను క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదము. సో ఆముదం మాత్రం 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడు కానీ కోకోనట్ ఆయిల్కి 2:1 రేషియోలో మాత్రమే యాడ్ చేసుకోవాలి ఆముదాన్ని. ఎప్పుడు డైరెక్ట్గా పెట్టకూడదు ఆముదంని. డైరెక్ట్గా పెడితే ఏంటంటే ఇది ఆముదం ఏంటంటే థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే చిక్కదనం ఎక్కువగా ఉంటుంది కదా. సో దాంతో ఏంటంటే మన తలకి బాగా పట్టేసి ఇంకా దాని మురికి వదలాలంటే మనం తెగ షాంపూలు వాడాల్సి వస్తుంది. సో ఇంకా అన్ని షాంపూలు వాడి మళ్ళీ ఆ జిడ్డంతా వదిలించుకోవాలని అన్ని షాంపూలు వాడతాం కదా. సో ఇంకా మనం ఆయిల్ పెట్టి దండగా అనమాట. సో అందుకని చెప్పి 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే 1 స్పూన్ మాత్రమే ఆముదం తీసుకోవాలి. 2 కూడా బాగా ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం జుట్టుకి బాగా ఫస్ట్ స్కాల్ప్కి బాగా పట్టించేసి ఆ తర్వాత జుట్టు చివర్ల వరకు కూడా బాగా మర్దన చేయాలి. అండ్ ఇది కంప్లీట్గా ఫస్ట్ మనం ఏంటంటే ఫింగర్ టిప్స్తో మాత్రమే ఫస్ట్ స్కాల్ప్కి మర్దన చేయాలి ఎప్పుడు. సో చేతులతోటి బరబర గీకామనుకోండి, సో ఆయిల్ అనేది మన స్కాల్ప్కి పట్టదు, ఏదో పైన జుట్టుకు మాత్రమే పడుతుందన్నమాట. మనకి పాత రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో అయితే వాళ్ళ జుట్లు చూస్తే వాళ్ళు ఒక ముసలి వాళ్ళు అంటే 70-80 ఇయర్స్ వచ్చే వరకు కూడా వాళ్ళ జుట్టు తెల్లబడేది కాదు, అలాగే ఊడిపోయేది కాదనమాట. పెద్ద పెద్ద కొప్పులు వేసుకొనే కనిపించేవాళ్ళు. సో ఎందుకనంటే వాళ్ళు అప్పట్లో ఆముదం మాత్రమే వాడేవాళ్ళు, వేరే ఆయిల్స్ ఏమీ లేవు అప్పుడు. ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆముదం మర్చిపోయి ఇంకా కోకోనట్ ఆయిల్ మీద పడ్డారు. సో ఆముదంలో ఏంటంటే రెసినోలిక్ యాసిడ్ ఇంకా ఒమేగా 6 విటమిన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ కోకోనట్ ఆయిల్ ఏంటంటే
ఏ, ఈ అండ్ కే విటమిన్స్ ఉంటాయి. సో వీటి రెండింటి కాంబినేషన్ వల్ల మనకు బాగా పనిచేస్తుంది హెయిర్కి. అండ్ దానివల్ల ఏంటంటే మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫాస్ట్గా జరిగి అండ్ హెయిర్ గ్రోత్ బాగా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా క్యాస్టర్ ఆయిల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హెయిర్ గ్రోత్ అవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, ఇంకా మనకి తలలో ఉన్న చుండ్ర అయితే పర్మనెంట్గా పోతుంది అండ్ చివర్లు చిట్లిపోతుంటాయి కదా. సో ఈ మధ్య కాలంలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది, మన స్ప్లిట్ ఎండ్స్ అనేవి. సో దానికి కొందరు ఏం చేస్తారంటే బాగా జుట్టంతా ఇట్లా పగిలిపోయినట్టు చిట్లిపోయినట్టు కనిపిస్తుందని చెప్పేసి ఎవ్రీ వీక్ అది చివర్లు అనేవి కట్ చేస్తూ ఉంటారు. సో అవి కట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఈక్వల్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంటుంది అనమాట. సో ఆ సమస్య కంప్లీట్గా పోతుందన్నమాట ఈ ఆయిల్ తోటి. అండ్ కొంతమంది ఆముదము బాగా చిక్కగా ఉండి జిడ్డులాగా అయిపోతుందేమో, జుట్టు అంతా ఫ్రీజీగా అయిపోతుందేమో అనుకుంటారు. బట్ అలా ఏమీ అవ్వదండి. నేను యూజ్ చేసిన ఆముదం అయితే చాలా బాగుంది. అండ్ నేను ప్రీవియస్లో ఏంటంటే అంటే ఆయుర్వేదిక్ది యూజ్ చేశాను, అది కూడా చాలా బాగా నచ్చింది. బట్ అది ఇంకా థిక్నెస్ ఉందన్నమాట, నాకు ఎక్కువ షాంపూ పట్టేది. ఇదైతే చాలా లైట్గా అనిపించింది నాకు దాంతో కంపేర్ చేస్తే. అండ్ మురికి కూడా చాలా ఫాస్ట్గా వదిలిందనమాట. సో ఈ ఆయిల్ని మీరు తలస్నానానికి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ బిఫోర్ కానీ, లేదంటే ముందు రోజు నైట్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్స్ అప్లై చేసినప్పుడు మీరు రెగ్యులర్ షాంపూస్ కాకుండా మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేస్తే బెటరు. మీకు ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వాలి, మంచి రిజల్ట్స్ రావాలంటే ఇది వీక్లీ 2 to 3 టైమ్స్ యూజ్ చేయొచ్చు. వీడియో నచ్చింది కదా, సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. గంజిని మనం చాలా తేలికగా తీసుకుంటాం అండ్ చాలా ఈజీగా పారబోస్తుంటాము ఎప్పుడన్నా మనం రైస్ వండినప్పుడు వంపితే కనుక. బట్ దాని బెనిఫిట్స్ తెలుసుకుంటే కనుక ఎవరు వేస్ట్ చేయరనమాట గంజిని. సో ఇప్పుడు మాత్రం మనకు రైస్ కుక్కర్స్ వచ్చి గంజి కనిపించట్లేదు, కానీ ఒకప్పుడు మాత్రం కంపల్సరీ రైస్ వండితే గంజి కంపల్సరీ వంపేవాళ్ళు అనమాట. సో దాన్ని ఇంకా చాలా రకరకాలుగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. కొంతమంది కాటన్ క్లాత్స్కి వేసుకుంటే, కొంతమంది ఏమో హెయిర్కి అప్లై చేసుకునే వాళ్ళు, కొంతమంది పిల్లలకి తాగిపించేవాళ్ళు అనమాట. దీంట్లో BCE విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకా ఈ వీటితో పాటు మినరల్స్ కూడా ఉంటాయి. మెయిన్గా దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా మారి అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గి మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. సో దీన్ని మీరు తలస్నానం చేయడానికి ముందు కానీ, లేదంటే తలస్నానం చేసిన తర్వాత, అంటే మీరు షాంపూ చేసుకున్న తర్వాత కానీ అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఉంచుకొని నీట్గా హెయిర్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ గంజి అప్లై చేసినప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా షాంపూ యూజ్ చేయకపోవడం బెటర్ అనమాట. సో అలా అయితే మీకు రిజల్ట్స్ త్వరగా కనిపిస్తాయి. సో మీకు మంచి రిజల్ట్స్ కావాలి అనుకుంటే వీక్లీ 2 అప్లై చేసి చూడండి, మీరే చూస్తారు రిజల్ట్స్. సో చూసారు కదా. సో ఇప్పటి నుంచి నాకు తెలిసి గంజి ఎవరు పారబోయారేమో అనుకుంటున్నాను. సో తప్పకుండా గుర్తుపెట్టుకొని, మామూలుగా గంజి అనగానే గంజిని ఎక్కువ మనం కాటన్ చీరలకి, కాటన్ షర్ట్స్కి అట్లా వేయడం చూస్తుంటాం కదా. సో మన హెయిర్ అండ్ స్కిన్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మనం అందులో ఏం కెమికల్స్ వాడట్లేదు. జస్ట్ మనం అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి జస్ట్ ఏం లేదు, ఓన్లీ గంజి. ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకూడదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.